హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఐజా మండలం ఇక్కడ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడైతే వీళ్ళు రైచూర్ రోడ్కి అయితే ఇక్కడ గొర్రెలు మేపడానికి అయితే తీసుకొని వచ్చినారు ఫ్రెండ్స్. చూస్తున్నారు గొర్రెలు అయితే ఈ విధంగా అయితే మేస్తున్నాయి ఫ్రెండ్స్. అన్నీ అయితే ఇక్కడ చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ గొర్రెలు అయితే ఇక్కడ చూస్తున్నారు గొర్రెలు. దీంట్లో అన్నీ అయితే దీంట్లో గొర్రెలు మేకలు కూడా అయితే కలిపి మేపుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. వీటి నుంచి ఎంత ఆదాయం వస్తుందో కూడా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా గొర్రెలు అయితే. దీంట్లో ఏమైనా అమ్మేటి కూడా ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఎక్కడెక్కడ అమ్ముతారు అనే దాని గురించి కూడా మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా గొర్రెలు అయితే. మీవేనా గొర్రెలు? ఎన్ని ఉన్నాయన్న మొత్తం? ఏం చేస్తున్నావు? వీడియో తీసుకుంటున్నావు? యూట్యూబ్లో పెట్టినా యూట్యూబ్లో పెడితే రోజు ఇక్కడే వస్తారా మీరు మేపడానికి? ఎన్ని ఉన్నాయి మొత్తం గొర్రెలు? 150 గొర్రెలు ఉన్నాయి. దీంట్లో పోటీన్లు ఏమైనా ఉన్నాయా? 2 పోటీన్లు ఉన్నాయి. ఇది ఎంత తెచ్చిండ్రు అప్పుడు స్టార్టింగ్లో? ఎన్ని సంవత్సరాలు ఇది? 20,000 ఇది? ఒకసారి పట్టుకుందాను. గాలి పోసిందా? బాగున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే గొర్రెలు. మళ్ళీ వాళ్ళు అంటే గాలి అంటే ఎట్లా ఏ విధంగా అది? గాలి అంటే నోటికి మొత్తం జొల్లరం వచ్చి నోరు వాసి పెదవులు వాసి నోటి జొల్లు వచ్చి మేత మేయకుండా ఉంటాయి. మేత మేయకుండా ఉంటాయి మొత్తం. దానికి మందులు వేస్తే ఒక వారం తర్వాత బాగా అవుతాయి. ఒక వారం తర్వాత బాగా అవుతావా? ఇట్లా అన్నిటికి వచ్చినాయా మొత్తం? 4కి వచ్చింది. 4కి వచ్చినాయి. ఎక్కువ రానియమ్మ ఫస్ట్ జాగ్రత్త మందులు వేస్తాము. ముంజాగ్రత్త కోసం మందులు వేస్తారు. మందులు వేస్తూనే కాకపోతే అదనుకో దానికి వచ్చిపోతుంది. మేకలు కూడా మేపుతారా దీంట్లో అన్ని కలిపి? మేకలు గొర్రెలు అన్ని కలిపి అంటే ఎక్కువ బెటర్ మేకలు కొద్ది అట్లా ముందరికి ఆడొక మంచి మేకలు మేపుతున్నాను. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి వీళ్ళు మేకలు మేపడానికి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ గొర్రెలు మేకలు అయితే అన్నీ ఇక్కడ కలిపి అయితే మేపుతున్నారు ఫ్రెండ్స్ అన్నీ. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే గొర్రెలు అన్నీ అయితే ఈ విధంగా మేస్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ అయితే. డైలీ ఇక్కడే వస్తారా మీరు మేపడానికి? ఎక్కడంటే అక్కడ పోతారా? ఎక్కడంటే ఇక్కడ ఇన్నోతో అక్కడ చేనులు ఉండే చేను లైఫే. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వచ్చినాయి. మళ్ళీ ఆడ 10 ఎకరాలు ఉంది పచ్చి చేను. మధ్యాహ్నం వరకు దళ్ళ మేసి. ఇవన్నీ ఒకరివేనా మీవి? ఒకరివే. ఒక్కరివే. ఎంతమంది ఉంటారు దీన్ని కాపలాగా? ఇద్దరు మేపుతారా ఇట్లా? అంటే మీ పేరేనా? నా పేరు నరసింహుడు. ఏ ఊరు మీది? ఇక్కడ ఐజా లోకల్. ఎన్ని సంవత్సరాలు మేపుతున్నారు ఈ గొర్రెల్ని? పుట్టకతల నుంచి. నువ్వు పుట్టినప్పటి నుంచి ఓ 15 ఏళ్ళు అయిందా? పుట్టకతల నుంచి వాళ్ళకి అప్పుడే మీ నాన్న వాళ్ళకి ఎన్ని ఉండే మొత్తం? అప్పుడు ఎట్లా చేసినారా అట్లే అమ్ముకుంటా మేపుకుంటా అమ్ముకుంటా. ఎన్ని అమ్మినారు ఇప్పటి వరకు? ఎన్ని అమ్మింటారు? సరే గుర్తున్నా సంవత్సరం నెత అయిన వాళ్ళు అమ్ముకుంటా. ఇప్పుడు ఈ మధ్యలో ఏమన్నా అమ్మినారా? ఈ మధ్యలో మళ్ళీ నీరుడు అయితే 40 పోయిన సంవత్సరం 40 అమ్మినాం. ఈ సంవత్సరం ఒకటి కూడా అమ్మలేదా? మళ్ళీ అప్పటికల్లా ఏర్పడ కొద్దిగా పండుగ అమ్ముతారు మళ్ళీ. ఎంత కమ్మినారు 40కి? 40 పోటీన్లు 40 గొర్రెలు 3,56,000. 3,50,000. ఏమైనా లాభం వచ్చిందా? ఇంకా అంతే. పాత గొర్రెలు అంతే. మనం ఇప్పుడైతే అమ్మేటివి ఏం లేవా? మొత్తం మీరే ఇంకా దగ్గరుండి మీరు ఇద్దరే చూసుకుంటారా? మొత్తం మీరు ఇంటి వాళ్ళే? ఆ మనిషి అయితే 5 ఉన్నాయి మేకలు. మొన్ననే తెచ్చినాడు మనిషి. 5 తెచ్చినాడా? 15 తెచ్చినాడా? ఇది ఆవు కూడా మీదేనా? అది ఆవు కూడా ఈనిందా?
దగ్గరికైంది ఈయన ఇంకా దగ్గరికి అయిందా? దగ్గరికైంది ఇంకో 10 రోజులు ఇంట్లో తింటాడు. 10 రోజులు పడుతుంది ఇంకా. నీకోసమే వచ్చినాను నా నుంచి. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి అన్నీ ఇక్కడ వీళ్ళైతే మేపడానికి అయితే తీసుకొని పోతున్నారు ఫ్రెండ్స్. దీనిలో ఈ ఆవు కూడా అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా 10 దినాలు ఉంటా కూడా ఇది కూడా ఈయన అవుతుంది అని అయితే వాళ్ళు రైతు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే 10 రోజులు అయితే ఎంత తెచ్చిటివన్నీ ఇది ఆవు? 16,000కి. ఎన్ని రోజులు అయింది? కరెక్ట్ సంవత్సరం అయింది. మన జాతే కదా ఆవు ఇది. చూస్తున్నా ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఆవు 16,000కి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే సంవత్సరం అయింది అయితే తీసుకొని కూడా. చూస్తున్నారు కదా అంతా ఈ విధంగా అయితే ఇక్కడ మేపుతున్నారు ఫ్రెండ్స్ అన్నీ.